తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మెదక్ జిల్లా శివంపేటలో ఉన్నటువంటి శ్రీ బగళాముఖి శక్తిపీఠం పీఠాధిపతులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గురువు గారు. రానున్న రోజులు అంటే ఫిబ్రవరి 28, మార్చి 1వ తారీఖున పీఠంలో ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమం ఉండబోతోంది. శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శత జయంతి వేడుకలండి. ఇప్పటి వరకు దర్శించుకొని వాళ్ళు చక్కగా పీఠానికి వెళ్ళొచ్చు. ఈ విశేషమైన రోజుల్లో వెళితే ఇంకా మంచిది. విశ్వనాథ శాస్త్రి గారి గురించి నేను చెప్పేంత దాన్ని అయితే ఖచ్చితంగా కాదండి. ఎంతోమంది శిష్య బృందాన్ని వారు తయారు చేశారు. ఇప్పుడు చూస్తున్నటువంటి పెద్ద పెద్ద గురువులు, గురువర్యులు అందరూ కూడా వారి శిష్యులే. వారి పేరు తలవటం కూడా అదొక అదృష్టంగా భావించవచ్చు. శత జయంతి వేడుకలు జరగబోతున్నాయి. చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. ఇప్పటి వరకు భక్తులు ఎవరైతే సందర్శించలేదో వారందరూ కూడా ఈ ఫిబ్రవరి 28, మార్చి 1వ తారీఖున సందర్శిస్తారని కోరుకుంటున్నాం. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం. విశ్వనాథ శాస్త్రి గారి గురించి, వారి జీవితం, అలాగే వారు గురువుగా ఎంతోమందికి శిష్యరికను అందించారు. ఆ వివరాలు తెలుసుకుందాం. అలాగే పీఠం గురించి కూడా వివరాలు మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెంకటేశ్వర శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. వెంకటేశ్వర శర్మ గారు చూసి చాన్నాళ్ళు అయిపోయింది. ప్రత్యక్షంగా అమ్మవారి దయ అనుగ్రహం ఖచ్చితంగా ఈ రూపంలో వచ్చి ఆశీర్వదిస్తున్నారనే భావిస్తున్నాం. సత్యమమ్మ. అమ్మ అలా మీలాంటి వాళ్ళ వెంట ఎప్పుడు అమ్మ ఉంటూనే ఉంటుంది ఏదో రూపంలో. మీ ఆశీర్వాదాలండి. అమ్మ ఎలా ఉన్నారు ఇంతకీ? అమ్మ చాలా బాగున్నారు. నా సేవతో పాటు ఆమె కూడా ఆ సేవలో ఉన్నారు. అది తప్ప మరొక ప్రపంచమే లేదు. మీకైతే అసలు అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే మీరు చేసే వృత్తిని ఇంకా అవన్నీ విడిచిపెట్టేసి ఇంకా అమ్మలోనే లీనమైపోయారు. అమ్మతోనే ఉంటున్నాం తల్లి. అయితే ఇప్పుడు రాబోతున్న రోజుల్లో విశేషం విన్నానండి. ఫిబ్రవరి 28, మార్చి 1 విశ్వనాథ శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలు. ఆహా, ఎంతటి అదృష్టం అది. మరి ఆ కార్యక్రమ వివరాలు, వారి గురించి నేటి తరానికి చాలా తెలియాల్సిన అవసరం ఉందండి. మరి మీ మాటల్లో వివరిస్తారా? ఒక మాటలో చెప్పి వారి గురించి, సజీవంగా ఉన్న విశ్వనాథ శాస్త్రి గారు ఎక్కడ అంటే బగళాముఖి పీఠము అని చెప్పచ్చు. అంత గొప్ప పండితులు, ఉపాసకులు, పరమ దయామయులు, పరమ కారుణికులు అమ్మవారు. తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతం అని కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వారి గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు. శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు అని. వారు క్రోధనామ సంవత్సరం పాల్గొన బహుళ పంచమి రోజు జన్మించారమ్మ. మొన్న క్రోధి పాల్గొన పంచమి రోజు 100 సంవత్సర ప్రవేశమైంది. అది ఈ పాల్గొన మాసంలో ఆ త్రయోదశి నాటికి, అంటే పంచమికి అవుతుంది. కానీ అందరి అనుకూలంగా అందరూ వారిని సేవించుకునే విధంగా 1వ తేదీ నాడు మహాసభ ఏర్పాటు చేశారు. వారు చాలా గొప్పవారు కాబట్టి వారి కార్యక్రమం చేస్తున్నాం. శత జయంతి అంటే అసలు మామూలు విషయం వాస్తవం. అంటే ఒక్క శిష్యులమందరం ఏమనుకుంటున్నామంటే, శత జయంతికి వారికి చేస్తున్నందుకు మేము గొప్పవాళ్ళం అనుకోవట్లేదు. వారి శత జయంతి వరకు మమ్మల్ని బతికించినటువంటి ఆ భగవంతుని యొక్క ఔన్నత్యం ఎంతదో, గురువు యొక్క శత జయంతి చేసుకోవడం అంటే మాటలు రా తల్లి, అందరికీ సాధ్యం కాదు. మీరు నిజంగా అదృష్టవంతులండి. తండ్రి గారే గురువు గారు అయ్యారమ్మ. అటు గాయత్రి మంత్రదీక్ష వారే ఇచ్చారు, ఆ తర్వాత మంత్రదీక్ష కూడా వారే ఇచ్చారు. ఆ మంత్రదీక్షనే బగళా దీక్ష. అందుకే అంటాను, సజీవమైన శాస్త్రి గారు బగళాముఖి పీఠ రూపంలో మాకు నిత్యం కనపడుతుంటారు. ఇది చేస్తాము. ఇక వారి గురించి చెప్పుకోవాలి అంటే అమ్మ, మెదక్ జిల్లా శివంపేట గ్రామం స్వగ్రామం వారికి. వారి తల్లి అన్నపూర్ణమ్మ, తండ్రి గుండే శాస్త్రి గారు. చాలా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం. వారు పుట్టిన 3వ ఏటనే వారి తండ్రి గారు చనిపోయారమ్మ. అందువల్ల ఒక పక్క పేదరికం, మరో పక్క ఇటువంటి అంటే ఆధారం లేకపోవడం. ఆ పరిస్థితిలో వారి మేనబావలు కృష్ణయ్య గారని, నరసింహయ్య గారని ఇద్దరు, వాళ్ళు ఉభయులు వచ్చి, అంటే వాళ్ళేం పెద్దవాళ్ళు కాదు కానీ 18 ఏళ్ల వయస్సు వాళ్ళు ఈ ఊరు వచ్చి వీళ్ళతో పాటు ఉంటూ వీళ్ళని పోషించారమ్మవారు. అలా ఉన్న సమయంలో అందరూ బాలుల మాదిరిగానే వీరు కూడా చిన్నప్పుడు చిలిపి చేష్టలతో, చిలిపి చేష్టలో కూడా విద్వత్తే కనపడిందమ్మ. ఏమి చేసేవారని చెప్తున్నారు వారి గురించి అంటే, చదువుకోకపోయేవారట. కానీ ఏమిటి అంటే, ఈ బతుకమ్మలు ఆడుతున్నటువంటి స్త్రీల యొక్క బొమ్మలు, మా ఊళ్ళో ఒక రామాలయం, పురాతన దేవాలయం, 500 ఏళ్ల దేవాలయం, తెల్లని గోడలు ఉంటాయి వాటి.
బతుకమ్మలాడుతున్నటువంటి స్త్రీ మూర్తుల యొక్క, నీళ్లు మోసుకు వెళ్తున్నటువంటి స్త్రీమూర్తుల యొక్క, ఉదయం ఇంట్లో సంధ్యావం చేస్తున్నటువంటి పెద్దల యొక్క, అవన్నీ ఆ రామాలయం గోడల మీద చిత్రీకరించేవాళ్ళ మా నాన్నగారు, మా గురువుగారు. అవి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చదువు మాత్రం చదువుకోపోయేవాళ్ళ. ఇంట్లో ఇక అందరూ కొంచెం విసుకొని, ఇలా అయితే సాధ్యం కాదు, చదువు లేదు, తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు అని అనుకుంటుంటే, ఎందుకో మరి మహాపురుషులంతా అలాగే ఉంటారేమో, చిన్నప్పుడంతా ఒక రకంగా అంటే చిలిపితనంతో చదువుకోకుండా ఉండి ఆ పరాశక్తి అనుగ్రహం ఎలా వచ్చిందో వారికి ఊరు వదిలి బయలుదేరాలి చదువు కోసం అనుకున్నారు. అనుకొని 10-11వ సంవత్సరం వయసులో వారి అన్నగారు అనంతరామశర్మ గారు, వారికన్నా ఒక 3-7 సంవత్సరాలు పెద్ద, వారిని తీసుకొని హైదరాబాద్ రావడం. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో మున్నాల సంస్కృత కళాశాల ఉండేది. సంస్కృతం మీద వారికి మక్కువ ఉండే కాబట్టి దాన్ని సంస్కృతాన్ని అధ్యయనం చేయడం చేసిన తర్వాత అక్కడితో వారికి తృప్తి కలగలేదు. అంటే ఆ జీవితం గురించి చెప్తే శతజయంతి ఔన్నత్యం అనేది తెలిసిపోతుంది. తృప్తి కలక్క ఏదో ఇంకా సాధించాలి మనం, ఇంకేదో ఉంది ఇందులో ఈ సంస్కృతంలో అని అనుకున్నారు. అనుకొని ఇక్కడి నుంచి మద్రాసు వెళ్ళాలి. మద్రాసులో అప్పుడు సంస్కృతానికి ఇంకొంచెం అంటే ప్రధానమైన కళాశాలలు ఉండేవి అక్కడ. అప్పుడు ఇక్కడికన్నా కొంచెం మెరుగ్గా, ఎందుకంటే ఇది నైజాం రాష్ట్రం, అది మద్రాసు రాష్ట్రం. కొంత నైజాం రాష్ట్రం కన్నా మద్రాసు రాష్ట్రంలో కొంచెం చదువులు కానీ అవి కానీ కొంచెం బాగా జరిగేవి. మద్రాసు ప్రధానంగా వారి రాజధానిగా ఉండేది. అక్కడ మంచి కళాశాలలు ఉండేవి. అక్కడికి చదువుకోవడానికి చెప్పి వెళ్దామంటే వాళ్ళ అన్నగారేమో నేను రానని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు, ఊరు వెళ్ళిపోయారు. వీరు మాత్రం మా నాన్నగారు, మా గురువుగారు వీరు మద్రాసు వెళ్ళిపోతే, మద్రాసులో వీరికి జరిగినటువంటి అవమానం ఏంటంటే, నైజాం ప్రభుత్వం నుంచి వచ్చారు కాబట్టి అక్కడ కాలేజీలో ఇతనికి సీట్ ఇవ్వలేదు. ఆ బాల్యంలో ఉన్న చిలిపి చేష్టలను వదిలేసుకుని చదువుకుందామని వస్తే ఓ దగ్గర ఆగిపోయేటువంటి దుస్థితి ఎందుకు పట్టింది అని చెప్పి బాధపడుతూ, మళ్ళీ ఇంటికైతే వెళ్ళొద్దు అని అనుకొని బాధపడుతుంటే, ఎవరో మహాపురుషుడు అలా కాదు, నీకు ఇలా అయితే సీట్ దొరకదు, మద్రాసులో ఒక లాయర్ గారి ఇంట్లో పెళ్ళి అవుతుంది, అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ అన్ని పనులు చేస్తూ ఉండు, అందరూ దృష్టిలో పడు. భాష కొంత వచ్చేది, మద్రాసులో తెలుగు వచ్చేయట, వచ్చి చెప్పారు. మొత్తానికి వెళ్ళి ఆ ఇంట్లో ఆయన పంచబట్టుకొని అందరికీ వడ్డలు చేయడం, అందరికి నీళ్ళు అందించడం చేస్తుంటే, ఎవరు గమనించి ఎవరు నాయన ఎక్కడి నుంచి వచ్చామని చెప్పి అడగడం, అడిగితే చెప్పుకోవడం. అలా మొత్తానికి ఆ కాలేజీలో వారు సీటు సంపాదించుకున్నారమ్మ. ఆ సీటు సంపాదించుకుని అక్కడ శిరోమణి అని, వారు శిరోమణి అనేటువంటి బిరుదమ్మ, డిగ్రీ, ఆ డిగ్రీ పేరే అలా. అందుకే మా నాన్నగారు డిగ్రీ సంపాదించిన నాటి నుంచి చివరి వరకు పేరు ముందు ఆచార్య శిరోమణి అని ఆ శిరోమణి పెట్టుకునేవారు అంతే. ఆచార్యకి ఇంకో విశేషం ఉందమ్మా. శిరోమణము వారి లక్ష్యానికి సిద్ధంగా వచ్చినటువంటిది కాబట్టి శిరోమణి తీసుకొని శిరోమణి అని ముందు పెట్టుకునేవారు. ఆ రకంగా చదువు ముగిసిందమ్మా. దిగ్విజయంగా చదువు ముగించుకొని అక్కడ ఉన్నప్పుడే అసలు సీట్ ఇవ్వడమే గొప్ప. అంటే అందులో కూడా సబ్జెక్టులో చూసి ఇచ్చారు. కొంచెం అంటే తక్కువ అని అనను కానీ, శాస్త్రం కన్నా కొంచెం అంత తక్కువ స్థాయి అనకుండా సాహిత్యం అనేటువంటి కోర్సులో చేరారు. కానీ ఇష్టమంతా వారికి ఈ వేదాంత శాస్త్రం మీద, ఫిలాసఫీ మీద ఉండేది. అందుకని ఏం చేసేవారంటే, ఇటు ఈ క్లాసులు వదిలేసి ఆ క్లాసులో వెళ్ళి కూర్చొని ఈ క్లాసులో సునాయాసంగా పాస్ అయ్యి డిగ్రీ సంపాదించుకున్నారు. విజ్ఞానం అంతా, వేదాంత విజ్ఞానాన్ని పరిపూర్ణంగా సంపాదించుకొని వారు వెనక్కి రావడం జరిగిందమ్మా. వెనక్కి వచ్చిన తర్వాత ఊరు వెళ్తే, ఊరిలో ఈ కాలం అంతా ఏమైపోయిందంటే, ముందే పేదరికం, ఎవరూ లేరు. ఊళ్ళో ఏమిటంటే పైసల మార్పిడి లేదు, వస్తు మార్పిడితో బతుకులు వెళ్ళేటువంటి రోజులవి. ఎందుకంటే వారు పుట్టింది 1926 అమ్మ, ఇంగ్లీష్ సంవత్సరాలు, అక్రోధనామ సంవత్సరం, ఇంగ్లీషు 26. కాబట్టి అంతా కూడా గ్రామాల్లో డబ్బులు ఉండకపోయేవి. పంతులు గారు అంటే పంతులు గారు ఏదో ఇంత కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం అంతకు ఏవో కొన్ని వస్తువులు సమకూర్చారు. అప్పుడు అలాగే దుర్భరమైన జీవితం. వీరింటికి వచ్చేసరికి బావరులు పెద్దయ్యారు, వాళ్ళకు వివాహాలు అయ్యాలి, వాళ్ళకు పిల్లలు పుట్టారు. ఇదంతా పరిస్థితి వస్తే ఇల్లంతా, అంటే ఇల్లు, అన్నగారు వారికి వివాహమైంది. కానీ భుక్తి వెళుతుంది, కానీ అంతే. వెళుతుందా అంటే వెళుతుంది. అవన్నీ చూశారు. అదంతా కొంచెం మనసుకు అంటే బాధ కలిగించి, నేను చదువుకున్నాను కాబట్టి బయటికి వెళ్ళి నేను ఇక మొత్తం ఈ బాధ్యత మొత్తం ఎత్తుకోవాలనుకొని, అటు అన్నగారి కుటుంబ బాధ్యత, ఇద్దరు బావల కుటుంబ బాధ్యత, వాళ్ళ పిల్లలు ఊళ్ళోనే ఉండేవాళ్ళు, చదువు లేక అలాగే ఉండేవారు. ఇక నాన్నగారు చదువు అయిపోయింది కాబట్టి అప్పటి రోజుల్లో ఉద్యోగాలు అంత కష్టం కాదు కాబట్టి సంగారెడ్డి అని దగ్గరలో అక్కడ ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. దీనికి ముందు చిన్నప్పుడు అక్కడ ఊళ్ళో తిరుమలాచారి గారని, వారి అద్దంకి తిరుమలాచారి గారని వారి దగ్గర ఏదో కొంచెం నేర్చుకొని ఆ తర్వాత మళ్ళీ అధ్యయనం చేయడం ఇలా
ఉపాధ్యాయుడిగా డిగ్రీతో సంగారెడ్డిలో తెలుగు ఉపాధ్యాయుడిగా చేరారు. సరే జీవనం సాగిస్తున్నారు. కానీ ఆయనకి ఎక్కడో మనస్సులో అసంతృప్తి. చదివిందేమో చాలా గొప్ప శాస్త్రం, వేదాంత శాస్త్రం, సాహిత్యం, శిరోమణి. మళ్ళీ స్కూల్లోకి వచ్చి చిన్న పాఠాలు చెప్తుంటే పాఠాలు చెప్పడం మీద మమకారం ఉంది. కానీ ఎక్కడ తన చదువు వృధా అవుతుందో అనే ఆలోచనతో ఉంటూ ఇక ఇలా కుదరని చెప్పి ఆ ఉద్యోగాన్ని నెమ్మదిగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ఈ సికింద్రాబాద్లో తాను ఏ పాఠశాల చదువుకున్నాడో మున్నాల సంస్కరణ దానికే అందులోనే ప్రధాన అధ్యాపకులు మొత్తానికి ఆ పాఠశాలకు వచ్చి తాను నేర్చుకున్న విద్యను ఎంతోమంది విద్యార్థులకు చెప్పడం మొదలుపెట్టారు. ఇది జీవనం యొక్క ప్రారంభ దశ. ఇందులో ఇక అనేక రకాల ఒడిదుడుకులు, చదువుల సమస్యలు అన్నీ అధిగమించి ఉద్యోగం చేస్తూ ఇటు వచ్చారు. ఇప్పుడు ఆయన లక్ష్యం ఏమిటి అంటే వెనకబడ్డ కుటుంబం, ఆ కుటుంబాన్ని ముందు తీసుకొని రావాలి. ఈ మధ్యకాలంలో వారణాసిలో, కాశీలో కరపాత్ర స్వామి వారిని వారి యొక్క శిష్యరికం ఏర్పడింది. వీరికి ఏదో సభలో మా నాన్నగారు సంస్కృతం మాట్లాడుతుంటే ఆ అనర్గళమైన సంస్కృతం అందరూ మాట్లాడతారు తల్లి, కానీ ఏంటంటే అది అద్దినట్టుగా ఉంటుంది, అంటే అంటించుకున్నట్టుగా ఉంటుంది. మా నాన్నగారు మాట్లాడితే అది అద్భుతంగా ఒక ప్రవాహం, గంగా ప్రవాహంలా ఉంటుంది. ఆ గంగా ప్రవాహ రూపమైన సంస్కృత భాషను చూసి ఆ కరపాత్ర స్వామి అనేవారు ఎంతో ఇష్టంగా ఈ శిష్యులు స్వీకరించడం. ఆ స్వామి వారి వద్దకు వెళ్ళిన తర్వాత నాన్నగారి యొక్క జీవితము ఇంకోవైపు అంటే అంతవరకు ఏంటంటే విద్యాభ్యాసము, కుటుంబ పోషణ ఇవి అనుకుని దానికి అనుకూలమైన సాధన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ కరపాత్ర స్వామి వారి యొక్క శిష్యుడిగా వారి యొక్క ఆయన చాలా గొప్పవారమ్మ, ఆయన ఎరగని వారు ఉండరు. ఇవాళ భారతదేశము సుస్థిరమైందంటే ఆ మొట్టమొదటి రోజుల్లో ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల వల్లే వాళ్ళ భారతదేశం సుస్థిరంగా ఉంది. ఆయన అపర శంకరులు అంటారు. కాశీలో ఉండేవారు ఆయన కరపాత్ర స్వామి వారు. వారి దగ్గర నాన్నగారు శిష్యరికం వల్ల ఇది జీవితం మరోవైపు అనేది. ఈ ఉద్యోగము, ఈ సంపాదన అన్నీ పక్కకి వెళ్ళిపోయి ఎక్కడో ఈ భారతదేశము ముక్కలైపోతుంది. ఇది కావద్దు అంటే హిందూ ధర్మం అని ఆయన ఎప్పుడూ అనలేదు, కానీ మన సనాతన వైదిక ధర్మము అని చెప్తూ వచ్చేవారు. అది సుస్థిరంగా ఉండాలంటే కరపాత్ర స్వామి వారి యొక్క అడుగుజాడల్లో నడిస్తే సాధ్యమవుతుంది అనే ఉద్దేశం మీద వారు ఆ కరపాత్ర స్వామి వారి యొక్క అడుగుజాడల్లోకి వెళ్ళారు. అక్కడ ఏమిటంటేగా ఢిల్లీలో ప్రభుత్వంతో పోరాటాలు మొదలయ్యాయి. ఇది అయిపోయింది ఇక్కడికి ఈ ఘట్టం. అటు వెళ్ళిపోయారు. ఇక ఏమి పోరాటం అంటే అప్పుడు గోహత్య నిషేధం కోసం, ప్రాణిహింస పనికిరాదు అని, పాకిస్తాన్ విభజనకు సంబంధించిన అంశాలు, ఇలా కొన్ని అంటే వైదిక సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగే అంశాలను వ్యతిరేకిస్తూ ఆ రోజున పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగాయి. అనేక రకాల అంశాల్లో కూడా అటు వెళ్ళిపోయారు ఆయన. అలా కాలం గడుస్తుందమ్మా. ఇక్కడ ఇల్లు ఇదంతా ఇటో ఒక పక్క అయింది. ఇలా జరుగుతూ ఉంటే అప్పుడు ఆ కరపాత్ర స్వామి వారు చాలా గొప్ప వ్యక్తి అమ్మ. ఆయన ఇతన్ని తన కుడిభుజంగా ఉంటున్నప్పటికీ, తన యొక్క కార్యాచరణలో ఇతని యొక్క సేనాధిపత్యం ఇతను వహిస్తున్నప్పటికీ ఇతన్ని పిలిచి ఒకరోజు ఒక ఉపదేశం చేశారు. ఏమిటంటే చదువు అయిపోయింది, చదువు ముగిసింది, వచ్చావు ఈ కార్యక్రమాల్లో ఉంటున్నావు. చదువు అయిన తర్వాత మనిషి ఇప్పుడు మనం స్నాతకం వివాహాల్లో చేస్తారు. ఈ స్నాతకం అంటే వివాహాల్లో చేసేది కాదు, విద్య అయిన తర్వాత అక్కడి నుంచి దాన్ని, అందుకే ఇప్పుడు ఈ స్నాతకోత్సవం అని ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తూ అన్ని యూనివర్సిటీలో చేస్తూ ఉంటారు డిగ్రీ ఇవ్వడానికి. స్నాతకం అంటే అది అయిన తర్వాత మనిషి ఏదో ఒక ఆశ్రమం స్వీకారం చేయాలి, ఖాళీగా ఉంటుంది. విశ్వనాథ శాస్త్రి నువ్వు చేస్తున్నావు మంచి పనులే, కానీ ఇలా ఉండడానికి వీల్లేదు. అనాశ్రమీ నతిష్ఠేత, ఏ ఆశ్రమం లేకుండా ఉండొద్దు, కాబట్టి నువ్వు సన్యాసాశ్రమైనా తీసుకో లేదా గృహస్థాశ్రమం తీసుకో అని మొత్తం చేస్తే దాన్ని కూడా వాయిదా వేస్తూ వస్తే కాదు, నువ్వు సన్యాసాశ్రమ స్వీకారమే చెయ్యాలి అని ఈయనకుండింది. కానీ గురువుగారు కాదు, ధర్మరక్షణ అనేది మళ్ళీ, ఎందుకంటే మనకు శాస్త్రాలు కూడా అందుకే చెప్తున్నాయి. సంతానం ఎందుకోసం అంటే కేవలం సంతానం ఉందని చెప్పుకోవడం కాదు, సంతానం కూడా ధర్మాచరణలో కుటుంబాన్ని సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి వివాహము, సంతానము ఇవన్నీ చేసుకోవాలని చెప్తున్నారు. కాబట్టి నీ
ధర్మతత్పరత ఇలా కొనసాగాలంటే నువ్వు వివాహం చేసుకోమని చెప్పి వారు చెప్పడం. వచ్చిన తర్వాత ఇక్కడ మెదకు నివాసి అయినటువంటి మా అమ్మగారమ్మ, ఆయన రామశర్మ గారి, అక్కడ దేశాయపేట రామశర్మ గారి కూతురు అనసూయమ్మ అని, ఆమె కూడా కేవలం వీరి యొక్క ధర్మాచరణ కోసమే, సాధర్మచారిణి అంటారు కదమ్మా, అందుకోసమే పుట్టినట్టుగా ఉందమ్మా ఆవిడ. 12వ ఏట 13 సంవత్సరాల వయసులో ఆవిడకు మా నాన్నగారితో వివాహం జరగడం. అక్కడి దాని తర్వాత ఇక అసలు జీవితం మొదలైందమ్మ వారిది. ఏమిటి అంటే కరపాత్ర స్వామివారి అడుగుదాడల్లో నడుస్తూ కూడా హైదరాబాదులో నివాసం పెట్టుకొని ఏ అన్న బావల యొక్క పిల్లలైతే చదువులు సంధ్యలు లేకుండా ఉంటున్నారో అలాగే ఉంటే ఇక కుటుంబం ఇలాగే పోతున్న ఉద్దేశం మీద వారిని అందరినీ తెచ్చుకొని పెట్టుకొని ఇంచుమించు ఒక 5 నుంచి 10 మంది పిల్లల్ని తన అన్న కుటుంబము, బావల కుటుంబాలు, ఇంకా వేరే వాళ్ళ ఆత్మీయులు అందరినీ తెచ్చుకొని ఆ రోజుల్లో హైదరాబాద్ లాంటి మహానగరంలోకి ఇరుకుటి ఇంట్లో పెట్టుకొని మా అమ్మగారు అన్నం వండి పెట్టడం, ఆయన చదువు చెప్పడం, అలా జీవితం గడుస్తూ పోతున్నాం. జీవితం అంతా కేవలం శిష్యుల యొక్క తయారీకి వారి జీవితం అంతా సాగుతూ అప్పుడే వారి యొక్క జీవనం అంతా కూడా అద్భుతంగా సాగుతుందమ్మా. ఇది వారి యొక్క ఔన్నత్యం. అంటే ఆ రోజున తనాన్ని చూసుకోలే, వివాహం చేసుకున్నాను కాబట్టి మళ్ళీ సంతానం అనేదే వారి దృష్టిలోనే లేదు. కనపడుతున్న సమాజం అంతా సంతానమే, వాళ్ళందరూ కూడా బాగుంటే అన్నీ అయినట్టే ఉద్దేశం మీద కాలం గడుస్తూ వెళుతుందమ్మా. అలా ఆ రకంగా జీవనాన్ని సాగిస్తున్న వారు ఎక్కడ కూడా స్వార్థానికి అవకాశం ఇవ్వకుండా, తన పిల్లలు అనే దృష్టి లేకుండా మా అమ్మగారు, నాన్నగారు ఇద్దరు వీళ్ళందరినీ చదివించడం, అందులో అనేక రకాల ఉద్యమాల ద్వారా చదివించడమే ఉంది. పిల్లల చదువులు కూడా అలాగే చదివించారు. నాన్నగారు సంస్కృత అధ్యాపకుడికి ఇక్కడ కాలం గడిపేవాళ్ళు. అలా చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి అమ్మవారు. అయితే ఆ సమయంలోనే ఎన్నో వందల మంది వారికి శిష్యులయ్యారు. అదే సమయంలో ఈ హైదరాబాద్ నగరానికి వచ్చాక కేవలం ఆ శిరోమణితో ఆపకుండా ఇంకా అనేక రకాల పరీక్షలు పాసి అన్ని వేదాంత శాస్త్రము, సాహిత్యం కాకుండా వ్యాకరణము, న్యాయశాస్త్రము, తెలుగులో, హిందీలో కూడా అద్భుతమైనటువంటి పాండిత్యం. వారు తెలుగులో, హిందీలో, సంస్కృతంలో ఎంత అద్భుతంగా పద్యాలు అవి రాసేవారో, శ్లోకాలు రాసేవారో, అదే పద్ధతిలో వారు అటు హిందీలో, తెలుగులో కూడా అద్భుతమైనటువంటి పాండిత్యం ఉండేది. పద్యాలు రాసేవారు. వారి హిందీ, సంస్కృతం ఎంత అనర్గళంగా ఉండేదో హిందీ కూడా అలాగే ఉండేది. నార్త్ ఇండియాలో ఇప్పటికి కూడా చెప్తారు కొద్దిమంది. అక్కడెక్కడైనా ఈ తెలంగాణ ప్రాంతము, ఆంధ్రప్రదేశ్ చెప్పగానే విశ్వనాథ్ శాస్త్రి అనే పేరు ఖచ్చితంగా వాళ్ళు నార్త్ ఇండియా పిలుస్తారు, చెప్తారు వాళ్ళు. ఇలా వచ్చారు ముందు పెద్దవాళ్ళు. ఇలా వారి జీవితం అనేక రకాల మలుపులు తిరుగుతుంది. అంతేకాకుండా అమ్మ ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన పీఠాలు 4: పూరి, శృంగేరి, జ్యోతిష్ పీఠము, ద్వారకా పీఠం. ఈ 4 పీఠాలు 4 వేదాలకు ప్రతినిధిగా, అది ఎక్కువ చెప్పుకోవడం కన్నా, ఈ జగద్గురువులు తమ ఆస్థానంలో తమ యొక్క పీఠం యొక్క అంటే ప్రచారము, ధర్మ ప్రచారం చేయడానికి కొద్దిమందిని ఆస్థాన పండితులుగా స్వీకరిస్తారు. అయితే కొద్దిమంది శృంగేరికి ఉంటారు, కొద్దిమంది పూరికి ఉంటారు. కానీ నాన్నగారు వారి పాండిత్యంతో, వారికి ఉన్నటువంటి ఈ ధర్మ దృష్టితో వారు ఈ 4 పీఠములకు ఆస్థాన పండితులుగా ఉన్న ఏకైక తెలుగు వ్యక్తి అమ్మవారు. ఏకైక 4 పీఠములకు ఆస్థాన పండితులుగా ఉండేవారు. నలుగురు పీఠాధిపతులు కూడా, శృంగేరి పీఠాధీశ్వరులు, పూరి పీఠాధీశ్వరులు, జ్యోతిష్ పీఠాధీశ్వరులు, అదేవిధంగా ద్వారక, వీరు 4 కూడా విశ్వనాథ శాస్త్రి గారు మావారంటే మావారనే చెప్పుకునేవారు. అదే దృష్టితో ఉండేవారు. అంతేకాదు ఇంకొక పీఠం మనకు సర్వజ్ఞ పీఠమని కంచి కామకోటి పీఠం ఉంది. వారు కూడా ఇప్పుడున్నటువంటి విజయేంద్ర సరస్వామి వారు, అంతకుముందు జయేంద్ర సరస్వామి వారు, అంతకుపూర్వం ఉన్నటువంటి పరమాచారి గారు కూడా నాన్నగారిని అత్యంత ప్రేమతో ఆదరించి వారి పీఠాల్లో జరిగే అన్ని సభల్లో కూడా పాల్పంచుకున్నారు. ఇదంతా జీవనం నడుస్తుందమ్మా. అమ్మగారి యొక్క సహకారంతో వారి యొక్క ధర్మాచరణ, ధార్మిక ధర్మసేవ జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా ధర్మగ్లాని ఏర్పడ్డప్పుడు నేను వస్తా అన్నట్టుగా, అది పెద్ద రూపంలో కావచ్చు, చిన్న రూపంలో కావచ్చు. నాన్నగారి విషయానికి వచ్చేసరికి ఒక పరిమితమైన తెలుగు రాష్ట్రాన్ని అనుకోవడం లేదమ్మా. అటు అంటే ఉత్తరప్రదేశ్లో, ఉత్తర భారతంలో కూడా అనేక సందర్భాల్లో, సభల్లో, కాశీలో జరిగే సభల్లో పాల్గొనేవారు. శృంగేరి వెళ్ళేవారు, అన్ని పీఠాలకు వెళ్ళేవారు. అన్నిట్లో ఆధిపత్యం ఉండేది. అందరూ ఏమని వారికి ఇచ్చేవారంటే, అది ఇప్పటికీ రాతపూర్వకంగా మనకు ఉందమ్మా. ఏముందంటే,
మీరు అటు భక్తజనానికి పీఠానికి మధ్య వారధిగా ఉంటూ మీరు ధర్మాన్ని ప్రతిష్టాపన చేయండి అని జగద్గురువు స్వయంగా ఇచ్చినటువంటి పత్రాలు. ఇలా ఒక పక్క అపర శంకరులైన కరపాత్ర స్వామి వారి దగ్గర శిష్యరికం చేస్తూ కేవలం విజ్ఞానాన్ని కాదు, మంత్రశాస్త్రపరమైన విజ్ఞానాన్నంతా కూడా సంపాదించారు. ఇటు జగద్గురువులు నలుగురు పీఠాలు 4 వేదాలకు ప్రతినిధులుగా ఉన్నటువంటి నలుగురు జగద్గురువులకు అత్యంత ఆత్మీయులుగా ఆస్థాన పండితులుగా ఉండేవారు. అవి కాకుండా ఇతర పీఠములైన కంచి, సర్వజ్ఞ పీఠమైన కంచి మొదలుగా గల పీఠాలకు కూడా ఆస్థాన విద్వాంసులుగా ఉండేవారు. అదంతా కూడా అద్భుతంగా వారికి జరుగుతుందమ్మా. ఇలా కాలము జరుగుతున్న సందర్భంలో మరొక మలుపు జీవితంలో ఏమిటి అంటే వారికి ఈ ప్రాంతము నైజాం ప్రభుత్వంలో ఉన్నందువల్ల ఇంతకుముందు చెప్పుకున్నామమ్మా, విద్యాపరంగా వెనుకబడ్డది కాబట్టి ఇతర ప్రాంతాల వాళ్ళు ఈ తెలంగాణ ప్రాంతం యందు విద్యా విషయంలో కొంచెం చులకన భావంతో ఉండేవారు. అది ఆ నోట ఈ నోట అక్కడ ఇక్కడ వీరు పండితులుగా వెళ్ళిపోతూ ముందుకు వెళ్తున్నా కానీ ఆ దృష్టికి వస్తుంది. ఏమిటి కారణము, ఎందువల్ల అవుతుంది అని వారు బాగా ఆలోచన చేశారు. నిజమే కదా, మరి నిజంగా కూడా ఊళ్ళల్లో ఎలా ఉండేదమ్మంటే పురోహితులు అంటే ఊరికే సత్యనారాయణ వ్రతం చెప్పుకోవాలి, వాళ్ళ ఇంట్లో తద్దినం అయితే తద్దినం పెట్టాలి, తర్వాత ఇంకేదైనా అయితే కార్యక్రమాలు చేయాలి, ఏదో వాళ్ళు ఇచ్చిన తృణమో తీసుకోవాలి అంతవరకు. కానీ పురోహితుడు అంటే బ్రాహ్మణుడైన ప్రతివాడు పురోహితుడేనమ్మా, అది వారి ఉద్దేశం. పురోహిత అంటే ఏంటంటే పురం అంటే పట్టణము, గ్రామము, ఏదైనా కానివ్వండి, తానున్న తన చుట్టూ సమాజం. ఆ పురం యొక్క హితాన్ని మనసా వాచా కర్మణ ఎవడు కోరుతాడో వాడే పురోహితుడు. కాబట్టి కేవలం పూజలకు పురస్కారాలకు అందుకే మరి ఈ రోజున కేవలం పూజలకు వాళ్ళకు పరిమితం అవుతున్నారు కాబట్టి కొన్ని అనవసరమైన విమర్శలకు దానిస్తుంది. అలా కాకుండా ధర్మ రక్షణ కోసం పురోహితం కోసమే కనుక ఉంటుంటే ఏ సమస్య. అందుకే ఎప్పుడు కూడా హిందూ మతం పేరుతో చెప్పకుండా సనాతన వైదిక ధర్మం అనే పేరుతో చెప్పుకుంటే మనంత ఉత్తమమైనటువంటి జాతి లేదమ్మా. ఆ రకంగా జరుగుతున్నప్పుడు నాన్నగారు ఇవన్నీ విని తెలంగాణ ప్రాంతం ఈ విషయంలో వెనుకబడ్డ మాట వాస్తవమే. అందుకే కదా నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ఆ మద్రాసులో చదువుకోవాల్సి వచ్చింది. కాబట్టి మనం దీనికంటూ ఒక ప్రచారం చేయాలి అని ఈ ప్రాంతం కూడా దేనికి వెనకకు వెళ్ళదు, వెనక ఉండదు అనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజుల్లో 1971 1971వ సంవత్సరంలో ఇక్కడ వేదము శాస్త్రము చెప్పడానికి వీలుగా ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేద విద్యాపీఠము అని తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి వేద పాఠశాలను స్థాపించారమ్మా. ఇవాళ ఈ తెలంగాణ హైదరాబాద్లోనే ఇంచుమించు పెద్ద పెద్దవి మనం వచ్చి చూస్తున్నాం. విద్యారణ్యము, తర్వాత ఇక్కడ వేదభవనము, ఇలా చాలా పాఠశాలలు. ఇవి కొంచెం అంటే వేదభవనం పురాతనమైందే, విద్యారణ్యం అనుకోండి, ఇంకా చాలా ఉన్నాయి. ఒక 100-150 పాఠశాలలు ఏర్పడ్డాయి. వీటన్నిటికీ మూలం ఎక్కడ అంటే ఆ రోజు నాన్నగారు పెట్టినటువంటి ఆ పురోహిత బ్రాహ్మణ వేద విద్యాపీఠం అని ప్రతి విద్వాంసులు, ఈ ప్రాంతంలో ప్రతి విద్వాంసులు అంగీకరించి తీరాల్సిందే. ఆ రకంగా అప్పుడు ఆ పీఠాన్ని స్థాపించడం, ఆ పీఠంలో ఇంచుమించుగా ఒక 100 మందికి పైగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతంలో ఉన్న గొప్ప విద్వాంసులంతా మీరు ఎక్కడ చదువుకున్నారంటే మేము విశ్వనాథ శాస్త్రి గారు స్థాపించిన వేద విద్యాపీఠంలో చదువుకున్నామని చెప్పేవారు. ఇప్పుడు లేదమ్మా. ఇప్పుడు మా నాన్నగారి తర్వాత నేను కూడా ఒక 8 సంవత్సరాలు ఆ విద్యాపీఠాన్ని నేను నిర్వహించాను తల్లి. కానీ అప్పుడు ఏంటంటే పరిస్థితి, ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నటువంటి ఇస్తే అప్పుడు లేదు తల్లి. వేద విద్య చదువుకుంటే భుక్తి వెళ్ళదు అన్న ఉద్దేశంతో విద్యార్థులు రావడం మానేశారు. అందువల్ల ఆ పాఠశాల తనకు తానుగా మూతపడింది అయింది. అయితే ఆ విద్యాపీఠంలో మాకు నాన్నగారు శాస్త్రము సంస్కృతం చెప్పేవారు, వారితో పాటు వేదము చెప్పడానికి అని చెప్పి మాకు మాడుగుల మాణిక్య సోమయాజుల వారని గొప్ప విద్వాంసులు వేదంలో. అంతేకాదు వారు సోమయాగం చేశారు. వారు తర్వాత చివరిలో కూడా అంటే ఆతుర సన్యాస స్వీకారం చేసి బ్రహ్మానంద తీర్థులుగా బ్రహ్మీభూతులయ్యారు. గొప్ప విద్వాంసులమ్మ. వారి యొక్క ఇదితో ఈ పాఠశాలను ఇంచుమించు 22 సంవత్సరాలు నడిపించి ఒక 100-150 మంది ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులందరినీ కూడా సిద్ధం చేయడం జరిగిందమ్మ. ఈ రకంగా ఆయన ఎక్కడ కూడా మధ్యలో సంతానం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా సంతానం గురించి ఆలోచించలే కాబట్టి వారి అన్నగారి కుమారులు ఒక పిల్లవాడిని తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే వారికి కొంచెం అనారోగ్యం ఉంటే అది వేరే వాళ్ళ వల్ల కాదని, అది కూడా మళ్ళీ తాను చేయాలి కాబట్టి అందుకోసం నా పిల్లవాడిని తీసుకొని ఇక మళ్ళీ మామూలుగా దత్త తీసుకోవాలంటే అన్ని చూసి తీసుకుంటారు. చూసి కాదు,
అలా ఉంది కాబట్టి తీసుకొని మా అమ్మ కూడా దానికి అంగీకారం తెలిపి తీసుకొని అతని పేరు కూడా దేవదత్తుడు, దైవం ఇచ్చిన దత్త అని చెప్పి మానసపుత్రుడిగా స్వీకరించి దేవత శర్మ పెట్టారు. ఆ తర్వాత నేను వెంకటేశ్వర శర్మ, నా తర్వాత వామన శర్మ అని మా తమ్ముడు, మేము ముగ్గురం సంతానం. ఈ సంతానం అనేది పేరు. మేము కూడా ఏనాడు మా తండ్రి గారిని మా నాన్నగారు అని మేము ఎప్పుడు చెప్పారు, మా గురువుగారే చెప్తారు కదండి. అవును, మా గురువుగారే అంటాం. ఆ రకంగా తయారు చేసిన విద్యార్థులందరూ ఉన్నారమ్మ. ఈ 100వ సంవత్సరం ప్రవేశించినది ఇప్పుడు అనగానే ఇప్పుడు శతజయంతి ఎందుకు అన్నదానికి ఈ ఎవరైనా శతజయంతి ఇప్పుడు కూడా చేసుకుంటారమ్మా. ఏముంది, ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఒక ప్రోగ్రాం పెట్టి అద్భుతంగా వేసేసుకొని 2 మినిస్టర్లు లేదా ఎవరు పిలుచుకొని చేసేయచ్చు, తెల్లవారి పేపర్లో వస్తుంది. ఇక్కడ శతజయంతి అలా ఆరంభం కాలే. ఊరికే 100వ ఏడు ప్రవేశించిందా, అయ్యో 100వ ఏడు ప్రవేశించిందా, అయితే ఆ రోజు మనం ఏదైనా చిన్న కార్యక్రమం చేద్దాము అని శిష్యులంతా వచ్చి వారి జన్మస్థలమైన శివంపేట, ఆ శివంపేటలో ఉన్న బగళ పీఠంలోనే మొట్టమొదటి కార్యక్రమం పోయిన సంవత్సరం క్రోధినామ సంవత్సర పాల్గొన బోళ పంచమ రోజు ఆరంభం చేశారమ్మ విద్యార్థులంతా. ఏమనుకున్నాం అప్పుడంటే ఆరంభంలో చేద్దాం, చేసి చివరిలో మళ్ళీ చేసుకుందాం. అటు ఆరంభము అంత్యం అంటే ఉపక్రమము ఉపసంహారం ఉంటే మధ్యలో అంతా ఈ సంవత్సరం అంతా మనం చేసుకునే వాళ్ళం అవుతామని ఆరంభం చేసాం. కానీ వారి శిష్యులంతా వారికి వారి ఎందంత ప్రేమలో శిష్యులకు వారి ఎందంత గౌరవము ఉంది. అందులో పాపం అందరి శిష్యులంతా అట్లా వద్దు, నన్ను అన్న అని పిలుస్తారు అని కొంచెం వయసులో పెద్దవాడిని వాళ్ళకి కొద్దిమంది విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పాను నేను తర్వాత నేను నడిపించినప్పుడు. ఆ రకంగా వాళ్ళంతా అన్న అట్లా వద్దన్న మేము కూడా చేస్తాము. ఈ 2వ సమావేశం ఇక్కడి నుంచి ఎక్కడ పోవాలంటే గురుగారికి ఇష్టమైన కాశీలో కరపాత్రి స్వామివారి యొక్క అదే సన్నిధిలో జరగాలి అని అక్కడి నుంచి 2వది కాశీ కరపాత్రధాంలో. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పిన మా వేదం గురుగారు మాడుగుల మాణిక్యస్వామి గారు ఈ మధ్య బ్రహ్మస్వభవనం అని కడుతున్నారు. ఆ బ్రహ్మస్వభవన నిర్మాణం అవుతుంది ఇప్పుడు. అయినా అప్పుడున్నటువంటి టెంపరీ తాత్కాలిక భవనంలోనే ఈ కార్యక్రమం అద్భుతంగా కాశీలో 2వ కార్యక్రమం. అలా 3వది నిజామాబాదు, తర్వాత కరీంనగర్, కామారెడ్డి, సుందరగూడ, ఇలా తెలుగు రాష్ట్రాలే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆశ్రమాలు కూడా వారి యొక్క శతజయంతిని ఈ సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాయన్న. ఆ చేయడం అంటే మళ్ళీ ఈ ఆడంబరాలు పక్కన. మా నాన్నగారి యొక్క పాదములు ఉన్నాయి, అవి అప్పటి నుంచి పూజ చేస్తున్నాం. నిత్య పూజ ఉంటుంది, చరణములు ఖచ్చితంగా ఆ పాద పూజ ఆ రోజున. తర్వాత నిత్య పూజ అవుతుంది పాదాలకి, ఎక్కడ కార్యక్రమం పాద పూజ, వారికి ఇష్టమైన శాస్త్రంలో ఒక చర్చ, తర్వాత పండితుల యొక్క సన్మానం, తర్వాత సభ అని ఉరికేదో వారి గురించి మాట్లాడు. ఈ కార్యక్రమాలు ఇంచుమించు మేము 1-2 అనుకున్నాము, 2-3 అయ్యాయి, 3 పోయి అవి 12 అనుకున్నాం. ద్వాదశ ఆదిత్యులాగా 12 అనుకున్నాం, అయిపోయి దాటిందమ్మా. దాటి 17 అయిపోయాయి. పంచదశి అనుకున్నాము, అది దాటింది. 16 వచ్చి మళ్ళీ షోడశి అయింది. చివరికి అమ్మవారు ఏమనుకుందో, ఆ విశ్వనాథ శాస్త్రి అంటేనే నా యొక్క వాక్యే వాడు. భౌతికంగా మీకు కనపడుతున్నాడు కానీ నా వాక్యే వాడు కాబట్టి అదే చివరి సమావేశానికి ముందు నా దగ్గర ఒకసారి పెట్టుకుంటా అని చెప్పి నిన్ననే మా బాసర క్షేత్రంలో బాసరలో అమ్మవారి సన్నిధిలో అద్భుతంగా 17వ సభ ముగిస్తుందమ్మ. ఆ తర్వాత 18వ సభ ఇప్పుడు బగళాముఖి పీఠంలో జరుగుతుంది. మేమందరం శిష్యులు ఏమనుకుంటామంటే, అబ్బా 18 పీఠాలు కదా, అష్టాదశ శక్తి పీఠాలు కదా, కాబట్టి 18 సభలు అయ్యాయని మేము అనుకుంటాం. మా దాంట్లో పురాణాలు చెప్పేవాడు శిష్యులు ఉన్నారు. పురాణం చెప్పేటువంటి శిష్యులు ఏమన్నారంటే, కాదు గురుగారు, కాదన్నా 18 పురాణాలు ఈ సభలు, ఒక్కో సభ ఓ పురాణం అని ఒకరు అన్నారు. అంటే విద్యార్థులు అలాగే ఉన్నారు, అత్యంత ప్రేమతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి 28, మార్చి 1 కార్యక్రమాలు జరుగుతున్నాయి. రావచ్చా అండి? అందరికీ ఆహ్వానం. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి కాదమ్మా, ఆయన ఒక వ్యవస్థ. ఆయన అర్చించిన వాళ్ళల్లో ఈ శతజయంతి ఉత్సవాల్లో మన ప్రాంతంలో చాలా ప్రసిద్ధమైన ఆశ్రమం మర్కూక్ ఆశ్రమం వాళ్ళు చేశారు. మాసాయిపేటలో సీతారామాశ్రమం చేశారు. ఎక్కడో నిజామాబాద్లో దత్తపీఠం వాళ్ళు చేశారు. ఇలా వీళ్ళు వాళ్ళని కాదు, విశ్వనాథ శాస్త్రి గారి అయితే మేము చేస్తాం. అలాగే బాల్యం నుండి ఆయన అలాగే చేస్తూ వచ్చారు. ఎక్కడ కూడా అందరూ ఏమంటారంటే, ఆయన సంపాదన అలాగే ఉంటే ఇవాళ ఒక 10 కుటుంబాలు బంగారు కంచాల్లో భోంచేసేవి. కానీ ఆయన ఎటైనా వెళ్తే ఒక చిన్న సంఘటన చెప్పాలమ్మా. ఆయన మైసూరు మహారాజా గారి ఆస్థానం, దాంట్లో వారి యొక్క రాజాస్థానంలో అద్భుతమైనటువంటి శాస్త్రచర్చ చేస్తే ఆయన ఏమి ఇవ్వాలి అని అడిగాడు. నాకు ఏమి ఇస్తారు మీరు, డబ్బు నాకు అవసరం లేదు, నాకు ఋగ్వేద భాష్యమని ఒక 30 ఇంతెత్తు ఒక గజమెత్తుతో
3-4 వరుసల పుస్తకాలు ఉంటాయి ఋగ్వేద భాష్యాలు ఇప్పటికి ఉన్నాయమ్మ. మైసూరు మహారాజా గారు ఆ పుస్తకాలను నాన్నగారికి ఇస్తే ఓ రైల్లో వేసుకొని ఊరికి తెచ్చుకొని ఎడ్ల బండిలో దానికి ఇంట్లో భద్రంగా ఇప్పటికీ ఉన్నాయి. ఇలా నాన్నగారికి అంటే నాన్నగారి శత జయంతి చేస్తున్నామని మేము అనుకోవట్లేదు, వారిని స్మరించుకునే భాగ్యం ఈ రూపంగా మాకు వచ్చింది అని విద్యార్థులతో అనుకుంటున్నాము. ప్రేక్షకులకు కూడా ఒక మంచి అవకాశం అండి. ఇప్పటివరకు శ్రీ బగలాముఖి శక్తిపీఠానికి ఎవరైతే వెళ్ళలేదో ఈ రకంగానైనా వెళ్ళి గురువు గారి గురించి ప్రస్తావన వస్తుంది వినొచ్చు, సభలో పాల్గొనొచ్చు, అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. అది నిజంగా ఎంతో అదృష్టం. 2 రోజులు ఫిబ్రవరి 28 ఏం చేస్తారు? ఫిబ్రవరి 28 నాడమ్మ వారి పాదములు గ్రామంలో శోభాయాత్ర చేస్తున్నాం. విద్యార్థులు అందరం కూడా వేదపారాయణ. ఎంతమంది ఉంటారండి విద్యార్థులు ఇప్పుడు? 100 మందిలో ఒక 50-60 మంది ఇప్పుడు అందరూ మన పండితులమ్మ. భద్రకాళి దేవాలయంలో వేద పండితులుగా ఉన్నవాళ్ళు, తర్వాత కరీంనగర్లో ఉన్నటువంటి పండితులు, కామారెడ్డిలో ఉన్న పండితులు, నిజామాబాద్ పండితులు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, అన్ని ప్రాంతాలు ఉన్నారు. ఇక్కడ పండితుడు ఈ ప్రాంతంలో అంటే శివంపేట చదువుకోవాల్సిందే అంతే, లేదా శివంపేట చదువుకున్న వారు మా గురువు గారని చెప్పుకునే ఇంకో పరంపర అంతే తప్ప. అందుకే నాకు వేదం చెప్పిన గురువుగారు ఎప్పుడో మాట అంటుండేవారు. ఆయన మహాపురుషులు ఏమన్నా అంటే, నా పేరు వెంకటేశ్వరమ్మ, ఆయన వెంకన్న అని పిలిచేవారు. వెంకన్న ఈరోజు వేద పాఠశాల పెట్టిన గొప్పతనం కాదు, ఇప్పుడు సముద్రం మహావర్షం కుంభవృష్టి కురుస్తుంది, అందులో వస్తుంది. కానీ ఆ రోజు నాన్నగారు ఎడారిలో నీళ్లు పోసారు ఆ రోజున, అది గొప్పతనం. ఆ నీళ్ళే ఇవాళ మహాసముద్రం అయిందని చెప్పుకొచ్చారమ్మ. కాబట్టి ఆయన ఔన్నత్యం అది. ఆయన ఔన్నత్యానికి ఒక్క మాటలో చెప్పాలంటే మనకు సౌందర్యలహరి గుర్తు చేసుకోవాలి. అంటే ఎందుకంటే నాన్నగారు అంటే ఎంత గౌరవం ప్రేమ ఉందో మా అమ్మ అంటే కూడా అలాగే ఉందమ్మ. శివశక్త్యాయుక్తో ఏది భవతి శక్త ప్రభవితం. ఇవాళ విశ్వనాథ శాస్త్రి గారు అంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఇంతమందికి ఆరాధ్యం అయినారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము అమ్మ యొక్క సహకారం, అమ్మ యొక్క సహజీవనం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవ నకలు కుశల స్పందితుమపి. అంతేకాకుండా మనకు శంకరాచార్యుల వారే భవాని త్వత్పాణి గ్రహణ పరిపాటి శివుడింత గొప్పవాడు కావడానికి కారణం ఏంటంటే అమ్మా భవాని నీ పాణిగ్రహణం వల్లనే అంత గొప్పతనం వచ్చింది. నేను అలా చెప్పను, కానీ ఇద్దరు వేరుగా చూడను, ఇద్దరిని ఒకటిగా చూస్తాను. అందుకే మా నాన్నగారి తల్లి పేరు కూడా అంటే ఒక రకంగా మా శివంపేట క్షేత్రాన్ని మేము కాశీతో అప్పుడప్పుడు వర్ణించుకుంటాం తల్లి. ఎందుకంటే విశ్వనాథుడు ఆయనకు భిక్షం వేసిన ఆ అన్నపూర్ణ ఈ జన్మలో ఆయనకు తల్లిగా పుట్టింది. వాళ్ళ తల్లిగారి పేరు అన్నపూర్ణ. మరో పరాశక్తి అంటే ఈ మా అమ్మ అనసూయ. అంటే అసూయ అనే పదం ఆమెను చూస్తే ఆమెడ దూరం పరిగెడుతుంది. అటువంటి ఉన్నతమైనటువంటి గుణాలున్న మా అమ్మ. అలాంటి వాళ్ళ యొక్క ఇదిలో వెళ్ళి మేమందరం కూడా, అందుకే మా అందరు విద్యార్థులు కూడా మా అమ్మను చిన్నమ్మ అని పిలుస్తారు, అమ్మాని ఇంకా. కాబట్టి అలాగే పెరిగింది ఆవిడ, అలాగే ఉంది. కాబట్టి అందుకని శత జయంతి చేస్తున్నాం. శత జయంతి అంటే ఆడంబరం కోసం కూడా కాదు తల్లి, మాకు ఈ భాగ్యం మేము ఇంకా బతుకున్నా, మేము బతుకున్నాము, వారికి 100 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఏమవుతుందో చెప్పలేం కదా కాలం. మమ్మల్ని సజీవంగా ఉంచిన ఆ పరమేశ్వరుడికి మేము కృతజ్ఞతలు. ఈ శత జయంతి చేసుకున్నాం. చాలా సంతోషం అండి. అసలు ఎంత చక్కగా చెప్పారు. ఇప్పటివరకు నేను తెలుసుకోలేదు, పేరు విన్నాను కానీ ఇంత చరిత్ర ఉందా, వారి జీవితం ఇలా గడిచిందా. ఎందుకంటే కొంతమందిని లోక కళ్యాణం కోసమే దేవుడు పంపిస్తాడని అంటారు, అందులో గురువు గారు ప్రధానంగా ఉంటారు ఖచ్చితంగా. చాలా సంతోషం అనిపించింది వినటము. అలాగే మీరు చెప్పారు ఫిబ్రవరి 28 మార్చి 1 కార్యక్రమం. మార్చి 1 నాడు పుష్పగిరి పీఠాధీశ్వరులు అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారు వచ్చి ఆశీస్సులు అందజేస్తారు. అంతేకాకుండా ఇక చాలామంది వస్తున్నారు. అందరినీ కూడా అమ్మ యొక్క ఆశీస్సులతో ఆ సభను నిర్విఘ్నంగా జరుపుకొని ఆ బ్రహ్మీభూతులైనటువంటి శాస్త్రి గారి, మా గురుగారి, మా అమ్మగారి ఇద్దరి పరిపూర్ణమైన ఆశీస్సులు పొంది మేము కూడా ధర్మ మార్గంలో నడుస్తామని చెప్పి, అంటే ఎప్పుడు ధర్మం కోసమే పోరాడి ధర్మం బతకాలి అని చెప్పి అనుకునేటువంటి సుమన్ టీవీ మాధ్యమం ద్వారా మాకు ఈ భాగ్యం లభించడం అనేది మా పూర్వ సుకృతంగా భావిస్తున్నాను.